అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సార్వాలో వరి దిగుబడులు పెంచుకునే మార్గాలు, మిద్దె తోట సాగుతో ఆరోగ్యం పదిలమంటున్న సిద్దిపేట వాసులు, ఇక జై కిసాన్లో ఖమ్మం జిల్లాలో వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్న రైతులకు సూచనలు. దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అనే పేరుంది మన తెలుగు రాష్ట్రాలకి. సారవంతమైన డెల్టా భూముల్లో ఎకరాకు 40 నుంచి 50 బస్తాల దిగుబడిని సాధించే అవకాశం ఉన్నా ఇటీవలి కాలంలో అనేక సమస్యల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ముఖ్యంగా సార్వా పంటకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. సార్వా వరిలో దిగుబడులు పెంచుకోవాలంటే రకాల ఎంపిక నుంచి సాగులో చేపట్టే యాజమాన్య సస్యరక్షణ వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఏ మెళకువలు పాటించాలి రైతు అన్నది అంశం చూద్దాం. ముఖ్యంగా రకం యొక్క ఎంపిక అత్యంత ప్రాధాన్యత అంశంగా చెప్పుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో మనకి 140 నుంచి 150 రోజులు కాల పరిమితి గల రకాలు, చేను మీద ఎట్టి పరిస్థితుల్లో పడిపోని రకాలు, అటు మిషన్ కోతకు కానీ లేదా నేరుగా వెజ్జలి సాగుకి కానీ లేదా మిషన్ నాటుకు కానీ అనుకునే రకాలు ఎంపిక చేసుకోవటం, అలాగే ముంపు తట్టుకునేటువంటి ప్రాంతాల్లో ముంపుకి తట్టుకునే రకాలని మనం ఎంపిక చేసుకుని సాగు చేసుకోవటం, అలాగే చౌడు సమస్యాత్మకం ఉన్నటువంటి ప్రాంతాల్లో చౌడుని తట్టుకునేటువంటి రకాలు అనేక రకాలు ఉన్నాయి, వాటిని ఎంపిక చేసుకుని సాగు చేసుకోవటం, అలాగే దోమ సమస్యాత్మక ఉన్న ప్రాంతాల్లో దోమపోటుని సమర్థవంతంగా తట్టుకునే రకాలని ఎంపిక చేసుకుని సాగు చేసుకోవటం అన్నది మనం విడిగా చేయాలి. అలాగే నేరుగా వెదలి సాగు చేసుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎంపిక చేసుకున్న రకం చేను మీద పడిపోకుండా, కాండం దృఢంగా ఉండి, వేరు వ్యవస్థ బాగా ఎక్కువగా ఉండి, చేను పడిపోకుండా ఉండి, కలుపును కూడా అణగతొక్కేటువంటి అంటే ఎర్లీ సీడ్లింగ్ వికర్ అంటాం, దాన్ని అలాంటి రకాలు ఎంపిక చేసుకుని సాగు చేయటం అన్నది ఈ రకాల ఎంపికలో ప్రధానంగా రైతు పాటించవలసిన అంశం. అలాగే కాల పరిమితి కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే మనం వరి తర్వాత అపరాలు కానీ ఇతర పంటలు సాగు చేసేటువంటి పంటల సరళి ఉన్న నేపథ్యంలో మనం ఎంపిక చేసుకునే రకం యొక్క కాల పరిమితి 150 రోజులు మించి ఉండకుండా, అంటే 130 నుంచి 150 రోజులు కాల పరిమితి రకాలు, ఆయా ఆ మండలాలకి అనువైన రకాలు, సిఫార్సు చేసిన రకాలని ఎంపిక చేసుకుని సాగు చేసుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇటీవల కాలంలో విడుదలైన అనేక కొత్త వెరైటీలు ఉన్నవి. గతంలో మనం విడుదల చేసిన 20 నుంచి 30 సంవత్సరాల మధ్య విడుదల చేసిన రకాల సాగు కంటే కూడా ఇటీవల కాలంలో విడుదల చేసిన రకాలు అటు కాల పరిమితి పరంగా కానీ, అలాగే చెడపేళ్ళు తట్టుకోవడంలో కానీ లేదా దిగుబడుల పరంగా కానీ చాలా ఉపయోగంగా ఉన్నాయి చెప్పుకోవచ్చు. నారుమడి యాజమాన్యం కూడా రైతు అత్యంత ప్రాధాన్యత సబ్జెక్టు. నారుమడి ఏదైతే మనం చెప్తున్నామో చక్కగా దమ్ము చేసి కానీ లేదా దుక్కు చేసి కానీ మనం సిఫార్సు చేసినటువంటి మోతాదుని, విత్తన మోతాదుని ఒక సెంటుకి 4 నుంచి 5 కిలోలు మాత్రమే ఉండే విధంగా వేసుకోవటం వల్ల ముఖ్యంగా ఏపుగా పెరిగే నారుని మనం తీసుకున్నట్టయితే నాటులో మంచి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంలో కూడా రైతాంగం కొన్ని తప్పులు చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎరువులు ఏదైతే చెప్తున్నామో భాస్వరం ప్రధానంగా నాటులోనే వేసుకోవాలి. అలాగే
ఈ పొటాష్ ఎరువులు ఏదైతే ఉందో ఇది 2 దఫాలుగా అంటే నాటు ముందుగాను అలాగే నాటిన 60 రోజుల తర్వాత అంటే మన అంకురార్పణ దశలో ఈ పొటాష్ ఎరువులు వేసుకోవటం, అలాగే యూరియా ఏదైతే చెప్తున్నామో నత్రజని యూరియా దీన్ని కూడా 3 దఫాలుగా అంటే ముఖ్యంగా నాటే ముందు అలాగే నాటిన 30 రోజులకి తర్వాత నాటిన 60 రోజులకి ఆయా కాలపరిమితి రకాలు దృష్టిలో పెట్టుకుని ఈ యూరియాని ఈ విధంగా 3 సార్లు గాను పొటాషియం 2 సార్లు గాను భాస్వరని మొదటి దశలోనే ప్రాథమిక దశలోనే వేసుకోవటం వల్ల సమగ్రంగా ఎరువులు మనకి పొలానికి ఉపయోగపడి దిగుబడులు కూడా పెరగటానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా భాస్వర ఎరువు ముఖ్యంగా సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయలేనటువంటి రైతాంగం డిఏపి రూపంలో వేసుకుంటున్నారు కాంప్లెక్స్ ఎరువులు. దీన్ని కూడా ఏంటంటే మనం నాటిన 8 నుంచి 10 రోజుల మధ్య వేసుకున్నట్టయితే దాని యొక్క భాస్వర యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా పైపాటుగా 30-40 రోజుల తర్వాత కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. ఇది అంత ఉపయోగం లేదు కాబట్టి ముందస్తు దశలోనే ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవటం వల్ల కూడా దిగుబడులు పొందుకోవచ్చు. ఒక చదరపు మీటర్కి 33 మూలలు ఉండే విధంగా నాటుకోవాలి. ఆ విధంగా నాటుకోవటం వల్ల మనకు దిగుబడి కూడా 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మొక్కల సాంద్రత సమానంగా ఉంటుందో అలాగే పిలక చేసే శక్తి కూడా సమానంగా ఉండి ఎక్కువ చదరపు మీటర్కి కంకులు ఎక్కువగా వచ్చి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నాటుకునేప్పుడు పైన నాటుకోవటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నీరు సమానంగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు ఉండి మొక్క నాటుకున్నప్పుడు పైన నాటుకున్నట్టయితే త్వరగా మొక్క మూన తిరిగి వేరు వ్యవస్థ కూడా బాగా ఎక్కువగా ఏపుగా ఉండి దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాక ఆస్కారం ఉంటుంది. అలాగే మనం నాటిన 4-5 రోజుల తర్వాత ఖచ్చితంగా ఖాళీ బాటలు తీసుకుని నాటుకున్నట్టయితే అటు ఎరువులు కానీ ఇట్లా కలుపు మందులు కానీ లేదా పురుగు మందులు కానీ పిచికారీ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖాళీ బాటలు విధిగా రైతు తీసుకోవాలి. నాటుకునే ముందు మనకు నారుమడిలో ముఖ్యంగా ఏంటంటే వారం ముందు నత్రజని యూరియా రూపంలో 1 సెంటికి 1 అరకిలో చొప్పున వేసుకున్నట్టయితే ఏపుగా నారు ఉండి దాంతోపాటు వేరు తెక్కకుండా వచ్చే అవకాశం ఉంది. అలాగే నారుమడిలో కూడా మనకి గుళికల రూపంలో కానీ లేదా ఇతర పిచికారీ మందుల్ని 4 నుంచి 6 రోజుల ముందు నారు తీసే ముందు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ప్రధాన పొలంలో 10 నుంచి 15 రోజుల పాటు ఈ చీడపీడల సమస్యను కూడా అధిగమించే ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా సిఫార్సు చేసినటువంటి ఎరువుల్ని నీరు తగు మోతాదులు అంటే బురద పొదును మీద కనుక ఎరువులు వేసుకున్నట్టయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కలుపు యాజమాన్యంలో కూడా ముఖ్యమైన మెలకు ఏంటంటే మనం నాటిన తర్వాత 5 నుంచి 7 రోజుల మధ్య 8 రోజుల మధ్య అనేక కలుపు మందులు ఉన్నాయి. ఈ కలుపు మందులు తగిన మోతాదులో 1-2 సెంటీమీటర్ల నీరు ఉండే విధంగా చూసుకుని ఆ విధంగా కలుపు మందులు కనుక వేసుకున్నట్టయితే మంచి కలుపు యాజమాన్యం కూడా చేసుకునే అవుతాం. అలాగే మరొకసారి 20 నుంచి 25 రోజుల మధ్య కొత్త కలుపు మందులు వచ్చినాయి. వీటిని పిచికారీ చేసుకోవటం వల్ల మనకి కలుపుని కూడా సమగ్రంగా మనం నివారణ చేసుకోగలుగుతాం. ఆ విధంగా 1 ఎకరం సాగులో ఈ కలుపు యాజమాన్యం పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే ఎకరానికి 5 నుంచి 10 మంది లేబర్ కూడా కలిసి సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఈ పురుగు మందులు మన పిచికారీలో కూడా రైతు మెలకువలు పాటించాలి. ఏది పడితే అది అవసరం ఉన్నా లేకపోయినా 2 నుంచి 3 మందులు కలిపి పిచికారీ చేస్తున్న పరిస్థితుల్లో పురుగు నివారణ కాకుండా ఉండడంతో పాటుగా సాగు ఖర్చు కూడా గణనీయంగా పెరిగిపోవడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనకి ఆయా పురుగుల మీద నిఘా పెట్టి అవసరం మేరకు చెడపేటలు దృష్టిలో పెట్టుకుని పురుగు మందులు కొట్టుకున్నట్టయితే సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గడంతో పాటు మనకి దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి. కరోనా నేర్పిన ఆరోగ్య పాఠాలు నగరవాసులకు మిద్దె తోటల పెంపకంపై ఆసక్తిని పెంచాయి. ఉన్న కొద్దిపాటి స్థలంలోనైనా ఇంటి అవసరాలకు సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, పూలు, ఔషధ మొక్కలు పెంచుకునేలా చేసింది. అలా సిద్దిపేటకు చెందిన కొందరు ఔత్సాహికులు వారి ఇళ్లను హరితవనాలుగా మార్చుకున్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. వారి అనుభవాలను ఈనాటి నందనవనంలో మనము చూద్దామా? సిద్దిపేటలో 2019లో మేము ఇల్లు కట్టుకోవడంతో
దాంతో పాటు మిద్దె సాగును కూడా ప్రారంభం చేయడం జరిగింది. మేము ఎందుకు ప్రారంభం చేసామంటే బయట దొరికేటువంటి అన్ని కూరగాయలు, పండ్లు అన్నీ కూడా విషతుల్యమైనటువంటి ఆహారం అవన్నీ ఉన్నాయి కాబట్టి వివిధ రకాలైన జబ్బుల బారిన పడుతున్నారు కాబట్టి దాని మీద అవేర్నెస్ రావడంతో మేము మిద్దె సాగును ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. ఈ మిద్దె సాగును ద్వారా వివిధ రకాలైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నిటినీ ఔషధ మొక్కలు పండించుకోవడం ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి అన్నిటి కూడా మనం మిద్దె ద్వారా పొందొచ్చు. ఇది వర్షాకాలంలో చాలా ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పండ్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కొంచెం వేసవిలో కొంతవరకు తగ్గినా ఎక్కువ మొత్తంలో మనకు కావాల్సిన 80% కూరగాయలని మేము ఇక్కడ నుంచే పొందడం జరుగుతుంది. పిల్లలకు కూడా పండ్లు, కూరగాయలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని పరిస్థితి కూడా ఈ మధ్యలో స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉంది. కాబట్టి అవన్నీ మేము చూసిన తర్వాత ఇక్కడ మిద్దె సాగును ప్రారంభించాలని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆకుకూరలకి ఎక్కువ పండించడం జరుగుతుంది. అదేవిధంగా బొప్పాయ, దానిమ్మ, సపోటా, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి పండ్ల మొక్కలు కూడా ఉండడం జరిగింది మా తోటలో. అదేవిధంగా కూరగాయలు టమోటా, వంగ, క్యాబేజీ, క్యాప్సికమ్ లాంటివి కూడా పండించడం జరుగుతుంది. మేము ఔషధ మొక్కలు కూడా ఉంచడం జరుగుతుంది. ఇంటి మీదకి అందాని కోసం బోన్సాయి మొక్కలు కూడా మేము పెంచడం జరుగుతుంది. మర్రి లాంటి బోన్సాయి మొక్కలను కూడా. అదేవిధంగా మన ఇంట్లో కావాల్సినటువంటి పూజకు సంబంధించినటువంటి పూలను కూడా మేము మిద్దె నుంచే. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వీధి సాగు. మన ఇంటి ముందున్నటువంటి ఖాళీ స్థలంలో సపోటా, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ యాపిల్, అదేవిధంగా అలనేరేడు, సింగపూర్ చెర్రీ వీధిలో ఉండే ఖాళీ స్థలంలో మనం ఈ అన్ని రకాల మొక్కలను కూడా మేము సాగు చేయడం జరుగుతుంది. ఇంకో సాగు ఖాళీగా ఉన్నటువంటి ప్లాట్లలో వెంచర్ వ్యవసాయం కూడా ఈ మధ్యకాలంలో చేయడం జరుగుతుంది చాలామంది. ఇవన్నిటి ద్వారా పట్టణాల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యవసాయాన్ని పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు సోలార్ పవర్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా ఇంటి మీద. ప్రతి ఇంటిని ఇలాంటి పర్యావరణహితమైనటువంటి ఇల్లుగా మార్పు చెందడం జరుగుతుంది. కరోనా టైంలో ఖాళీ ఉండడం ఇష్టం లేక 4 తొట్లతో స్టార్ట్ అయిన మా మిద్దె తోట ఇంత పెద్దగా అయింది. ఇప్పుడు ఇంకా కొత్తగా ఎక్కడన్నా మొక్కలు కనిపించినా తెచ్చిపెట్టడానికి నాకు ఇష్టం. కూరగాయలు మిరప, వంకాయ, టమాటా, ఆకుకూరలు, ఔషధ మొక్కలు కూడా చాలా ఉన్నాయి. తిప్పతీగ, ఇన్సులిన్, వామాకు, పారిజాతము ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇన్సులిన్ షుగర్కి ఉపయోగపడుతుంది. తిప్పతీగ ఆకు ఒకటి తినమంటే అన్ని రోగాలు ఉపయోగపడుతుందని తిప్పతీగ పెట్టాము. వామాకేమో ఈ జలుబు, దగ్గు చిన్నపిల్లలకి అట్లా అని వామాకు పెట్టాము. ఖర్చు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అన్నట్టు. కెమికల్ లేని ఫుడ్ తినాలి, ఆకుకూరలు తినాలి అని తయారు జరిగింది. ఇంట్లో వేస్టేజ్ మాత్రం బయట అసలు పాడేయను. ఇంట్లో ఏదున్నా పైపులో వేసేసుకుంటాను నేను. అదే ఎరుగు వచ్చి నాకు మొక్కలకు అదే బలము. నేను ఇంక వేరే ఏం వేయను. బయట కూరగాయలు ఏంటంటే కుక్కర్లో వేస్తే మాత్రం ఉడుకుతాయి. మనకేంది గిన్నెలో వేసేసి బాండ్లీలో వేసేసి మూత పెట్టిస్తే 10 నిమిషాలు మా కర్రీ అయిపోతుంది అన్నట్టు. మన ఇంట్లో కూరగాయలు ఇవేమో మెత్తగా ఉంటాయి, అవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో మనం చేసుకున్న తృప్తి ఉంటుంది ఫస్ట్ మెయిన్. కాదేది కవిత కనరహం అన్నట్టు చెట్టు పెంచడానికి కూడా ఏది కూడా కాదు. ఒక మగ్గు విరిగినా, ఏదైనా ప్లాస్టిక్ బకెట్ విరిగానా అది మనం బయట పడేస్తాం కదా. అట్లా పొల్యూషన్, అట్లా ప్లాస్టిక్ వేస్టేజ్ చేయకుండా దాంట్లో కొంచెం మట్టి వేసేసి ఒక చిన్న విత్తనాలు వేస్తే ఒక చెట్టు పెరుగుతుంది. తొందరగా పెరిగేవంటే ఆకుకూరలు, పువ్వుల చెట్లు మనటువంటి ప్రతిరోజు వస్తాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ గ్రీనరీ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఎంత వేడి ఉందండి. అందుకని చెప్పేసి మనం ఇట్లా చెట్లు పెంచడం వల్ల కూడా పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. బయట కొన్ని కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా కెమికల్ వేసి పండిస్తారు, అది తప్పదు. అసలు మనం ఇంట్లో కెమికల్స్ వాడము. గార్డెన్లో వీలైన మట్టుకు చెట్లను పెంచేసి వంటింట్లో కానీ మనం తినడానికి ఆకుకూరలు అన్నీ వాడితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. పుదీనా, కరివేపాకు, మునగాకు, పండ్లలో కూడా సీజనల్గా వచ్చేవి సపోటా కానీ, దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్స్, గ్రేప్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజిటేబుల్స్ కూడా బ్రింజల్స్ కానీ, బెండకాయ కానీ, మిర్చి, టమాటో ఇవన్నీ కూడా ఇంట్లో పండించుకోవచ్చు. అంటే ఇప్పుడు అందరికీ ప్లేస్ కంజెస్టెడ్, దానివల్ల అందుకే చిన్న బకెట్లో కానీ, టెర్రస్ పైన కానీ, వాకిట్లో, మన ముంగిట్లో కానీ ఎక్కడ కానీ చిన్నగా కూడా పెంచుకుంటే మనం పెంచిన చిన్న మొక్క అది చెట్టు అయ్యి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ ఏదైనా పువ్వులు కానీ ఇస్తే మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అక్కడక్కడ రైతులు విత్తనాన్ని వేసుకోగా చాలామంది అదను కోసం ఎదురు చూస్తున్నారు. అయితే విత్తనాల ఎంపికలో మెలకువ అవసరమంటూ అధికారులు సూచిస్తున్నారు. మొలక శాతాన్ని చూసుకొని అధీకృత డీలర్ల నుంచి మాత్రమే విత్తనాన్ని సేకరించాలని వారు వివరిస్తున్నారు. విత్తన సంచులపై వివరాలను పరిశీలించి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. ఖమ్మం జిల్లాలో వానాకాలం సాగుకు సమాయత్తమయ్యే రైతులకు సూచనలు అందిస్తున్న వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సాగు సందడి కనిపిస్తుంది. కోటి ఆశలతో అన్నదాతలు పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తే విపత్తుగా మారిన నేపథ్యంలో రైతులకు ఇప్పుడు విత్తన ఎంపిక అగ్ని పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో విత్తన ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అసలు విత్తన ఎంపిక ఎలా ఉండాలి, ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, విత్తనాలు నాటేందుకు అదునైన సమయం ఏది అన్న అంశాలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ గారితో మనం మాట్లాడదాం. పంటల సాగుకు సమాయత్తమవుతున్న రైతులు విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి? మనకు వానాకాలంలో ఋతుపవనాలు అనేవి కూడా రాష్ట్రంలోకి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలామంది రైతులు, జిల్లాలో ఉండే రైతులందరూ కూడా మన వేసవి లోతుకులు చేసుకొని కూడా భూమిని తయారు చేసుకోవడం జరిగింది. సో మొత్తం కూడా మన దిగుబడులంతా కూడా మన యాజమాన్య పద్ధతులు, దాంతోపాటు మంచి నాణ్యమైన విత్తనం కనుక తీసుకున్నట్లయితే మనకు దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే ఏ పంట వేసినా కూడా ముఖ్యంగా వాళ్ళకు దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారి కానీ, విస్తరణ అధికారి కానీ, లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన శాస్త్రవేత్తల్లో సంప్రదించి తద్వారా మనకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైన రకాలు కానీ, లేకపోతే బయట అధికృత డీలర్లు అంటే ముఖ్యంగా ఎవరైతే కనుక ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి కనుక విత్తనం తీసుకోవాలి. మొదటగా మీరు తీసుకునే విత్తనమో ఆ విత్తనం కనుక సీల్ ఉందా లేదా చూసుకోవాలి. ఎప్పుడైతే కనుక సరిగ్గా ప్యాకింగ్ లేని విత్తనాన్ని కూడా ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఎలాంటి రకాలు వేసుకోవాలి, లేకపోతే మన వాతావరణానికి ఆధారపడి, అదేవిధంగా మన నేల మీద ఆధారపడి విత్తన ఎంపిక కూడా చేసుకోవాలి. విత్తనాలు తీసుకునేటప్పుడు మీరు కంపల్సరీ ఆ రసీదు తీసుకోవాలి. ఎప్పుడైతే కనుక మన రసీదు తీసుకున్నప్పుడు ఒకవేళ కనుక విత్తనాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా కూడా తర్వాత మళ్ళీ మనం ఎవరిని కూడా అడిగే ప్రశ్న ఉండదు. కాబట్టి కంపల్సరీ మీరు ఎప్పుడైతే విత్తనాలు ఏ విత్తనం కొనుగోలు చేసినా కూడా మీరు రసీదాన్ని కూడా ఉంచుకోవాలి. ఆ రసీదుని కూడా పంట చివరి వరకు, అంటే మన పంట కోత కోసి మార్కెట్కి తరలించే వరకు ఆ రసీదు కూడా మొత్తం కూడా మన ఇంటి దగ్గర జాగ్రత్తగా భద్రపరచాలి. అంటే ప్రతి ఏటా కూడా పుట్టగొడుగుల్లా విత్తన కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. బ్రాండ్ల పేరుతో విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఆ తర్వాత రైతులు అధిక దిగుబడి పేరుతో అధిక ధరలు వెచ్చించి కూడా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. తీరా ఆ విత్తనాలు పూర్తి స్థాయిలో ఎదుగుదల లేకపోవడము, అదేవిధంగా ఎండిపోవడం లాంటి పరిస్థితులు రైతుల్ని ప్రధానంగా నట్టేట ముంచుతున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రాండ్ల పేరుతో వస్తున్న విత్తనాల్లో రైతులు గుర్తించాల్సిన అంశాలేంటి? అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఏ విత్తనం తీసుకున్నా ఒకటి మన విత్తన సంచి కనుక చూసుకున్నట్లయితే వెనకాల మనకు చాలా రకాల డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే బ్యాచ్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా కాల పరిమితి ఉంటుంది. తర్వాత ఆ విత్తనాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే యూనివర్సిటీ వల్ల, లేకపోతే మన దగ్గర ఏదన్నా తెలంగాణ సీడ్సా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీ, అవన్నీ కూడా మార్కెటింగ్ ఎవరు చేశారని కూడా పేరు ఉంటుంది. అదేవిధంగా మనకు జర్మినేషన్, ముఖ్యంగా మొలక శాతం అని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దానికి ఏమన్నా విత్తన శుద్ధి చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు. ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఏ విత్తనం కొన్నా కూడా చాలా వరకు మనకి ఇప్పుడు పత్తి కనుక ఉదాహరణ చూసుకున్నట్లయితే చాలామంది కేవలం రైతులు ఒక రకము ఒక రెండు రకాల మీద కూడా ఎక్కువ కూడా ఆధారపడడం జరుగుతుంది. అలా కాకుండా మనకు 2002 తర్వాత పత్తిలో ఈ బీటీ టెక్నాలజీ అని కూడా రావడం జరిగింది. దాదాపు మన దగ్గరలో చూసుకున్నట్లయితే చాలా వరకు సుమారు 1000 నుంచి 1100 ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్, BT2 హైబ్రిడ్స్ ఉన్నాయి. అన్ని హైబ్రిడ్స్ కూడా ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒకవేళ కనుక వాళ్ళు నీటి వసతి కింద కనుక సాగు తీసుకున్నట్లయితే కొద్దిగా ఆలస్యంగా పూత వచ్చే రకాలని తీసుకోవాలి. అదేవిధంగా వర్షాధారంగా అయితే ఎర్లీగా పూత కాతకు వచ్చే రకాలను చేసుకోవాలి. అదేవిధంగా విత్తన ఎంపిక కూడా కేవలం ఒక విత్తనమే కాకుండా పత్తి లాంటి ఒకవేళ రైతు కనుక 2 నుంచి 3 ఎకరాలు ఉన్నట్లయితే ఒక 2 నుంచి 3 రకాల విత్తనాలు తీసుకొని సాగు చేసుకున్నట్లయితే మనకు ఒక దాంట్లో ఏమైనా సమస్య తలెత్తినా కూడా మిగతా దాంట్లో కూడా వచ్చే మనకు మేనేజ్మెంట్ అనేది ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొలక శాతం కనుక ఒక 90 నుంచి 100% కనుక మొలక శాతం కనుక ఉన్నట్లయితే మనకు పంట కూడా మంచిగా రావడానికి ఉంటుంది, మొక్కల సంఖ్య ఎక్కువ ఉంటుంది, దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు వాళ్ళ ఇంటి
ఇంటి దగ్గర మనకు రకరకాల పద్ధతి ఉంటుంది. మనకు ట్రే పద్ధతి కానీ, లేకపోతే ఒక గుడ్డలో మూట కట్టి మన విత్తనాలు దాన్ని చల్లి తర్వాత ఒక వారం రోజులు మొలక శాతం చూసుకోవడం కానీ, లేకపోతే పేపర్ టవల్ అంటే ఒక ఫిల్టర్ పేపర్ లాంటిది, బ్లాటింగ్ పేపర్ లాంటిది చుట్టేసి తర్వాత విత్తనాలు అనేది కూడా మనము మొలక శాతం చూసుకోవాలి. కాబట్టి మొలక శాతము ఎప్పుడైతే కనుక మనకు ఒక 90 నుంచి 100% వరకు మనకు మొలక శాతం ఎక్కువ ఉన్నప్పుడే తర్వాత వెంటనే మన ప్రధాన పొలంలో వేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినా వానాకాలం సీజన్లో సాగయ్యే ప్రధాన పంటల్లో పత్తి, అదేవిధంగా మిర్చి, ఈ 2 పంటలు ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేస్తుంటారు. ఈ 2 పంటలకు సంబంధించి ఏ విత్తనాలను అటు ప్రభుత్వం కావచ్చు, వ్యవసాయ శాఖ, అదేవిధంగా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ప్రధానంగా విత్తనాలను సూచిస్తున్నారు ఈ 2 పంటలకు సంబంధించి? ఖమ్మం జిల్లా కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు 5 పంటలు ఎక్కువ కూడా రైతులు సాగు జరుగుతుంది. దాంట్లో ఎక్కువ విస్తీర్ణంలో వరి ఒకటి, అదేవిధంగా పత్తి, అదేవిధంగా మిరప, ఈ 3 ప్రధాన పంటలు మన ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువ కూడా సాగు చేయడం జరుగుతుంది. సో వరి కనుక చూసుకున్నట్లయితే మనకు వరిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి దీర్ఘకాలిక రకాలు, లేకపోతే మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. సో రైతులు వాళ్లకు ఏదైతే వాళ్ళ భూసారంగా లేకపోతే వాతావరణ పరిస్థితి బట్టి, వాళ్ళకు నీటి వసతి బట్టి ఈ రకాలను ఎంపిక చేసుకోవాలి. దాంట్లో దీర్ఘ రకాలంటే ముఖ్యంగా 150 రోజులు, అదేవిధంగా మధ్యకాలిక రకాలంటే 130 నుంచి 135 రోజులు, లేకపోతే స్వల్పకాలిక రకాలైతే 120 రోజులు. సో ఇలాంటి రకాలని మనము దీర్ఘకాలిక రకాలైతే మే నుంచి జూన్ 15 వరకు మనము నార్లు పోసుకోవాలి. మధ్యకాలిక రకాలైతే మనకు జూన్ 15 నుంచి జూలై 15 వరకు చేసుకోవాలి. అదే కనుక స్వల్పకాలిక రకాలైతే జూలై చివరి వరకు మనకు నార్లు పోసుకుని తర్వాత మనము 20 రోజుల తర్వాత మనకు ప్రధాన పొలంలో మనం నాట్లు వేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా మనకు జయశంకర్ యూనివర్సిటీ నుంచి చాలా రకాల వరి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో KNM 1638 కానీ, JGL 27356 కానీ, లేకపోతే RNR 15048 కానీ, లేకపోతే WGL 962 కానీ, లేకపోతే WGL 1119 కానీ, ఇలాంటి అన్ని రకాలు ఇవన్నీ కూడా ఏది స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా మనకు ఇది సన్నగింజ రకాలు. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో చాలా వరకు కూడా తొలి దశలో మనకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశలో మనం ఒక కార్బనిజం అంటే పొడి దుక్కుల్లో కనుక వేసుకున్నట్లయితే 1 kg విత్తనానికి 3 గ్రాముల్లో కార్బనిజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కనుక మనకు దమ్ము నార్మల్లో కనుక చేసుకున్నట్లయితే 1 గ్రాము కార్బనిజం 1 లీటర్ నీటిలో వేసి తర్వాత 24 గంటలు ఆ విత్తనాలు అందులో నానబెట్టి తర్వాత మండగట్టి చల్లుకోవాలి. సో ఈ విధంగా మనకు వరిని చేసుకోవాలి. అదేవిధంగా పత్తి రైతులు వాళ్ళకు నీటి వసతి ఆధారంగా లేకపోతే వర్షాధారంగా ఆధారంగా వాళ్ళ నేల స్వభావం బట్టి నల్ల నేలల్లో లేకపోతే ఎర్ర నేలలో అవన్నీ చేసుకొని కేవలం ఒక రకమే కాకుండా 2 నుంచి 3 రకాలు కనుక వాళ్ళకి వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు BT2 కాటన్ హైబ్రిడ్స్ ఉన్నాయి. పత్తిలో వచ్చే హైబ్రిడ్స్ అన్నిటి కూడా మనకి ఇమ్డాతోటి విత్తన శుద్ధి చేసే వస్తాయి. మంచి మొలక శాతం రావాలంటే కంపల్సరీ మనకు 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డప్పుడే మనకు 90 నుంచి 100% మొలక వచ్చే అవకాశం ఉంటుంది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈరోజు జూన్ 1 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు టోటల్గా డిస్ట్రిక్ట్ యావరేజ్ మీద 62 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అది కూడా మనకు కొన్ని ప్రాంతాలలో పడ్డది, కొన్ని ప్రాంతాలలో కూడా పడలేదు. కాబట్టి కంపల్సరీ మనకు ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డప్పుడే మన విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే తద్వారా మనకు మొలక శాతం బాగుంటుంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే సీజన్ ముందే మొదలైంది, తొలకరు కూడా పలకరించింది. ఈ నేపథ్యంలోనే రైతులు చాలామంది పత్తి విత్తనాలు ముందే నాటారు. వర్షం సకాలంలో తగినంత కురవకపోవడం వల్ల ప్రస్తుతం పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయి, మొలకెత్తలేదన్న ఆందోళన కొంత రైతుల్లో ఉంది. ఇప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతుల ద్వారా ప్రస్తుతం ఇప్పటికే నాటిన విత్తనాలని రైతులు కాపాడుకునే అవకాశం ఉంది? సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవేళ కనుక రైతులు తొలకరలోనే మనకు 1-2 వర్షాలు పడ్డ తర్వాత మీరు కనుక విత్తనాలు విత్తుకున్నట్లయితే మనం గమనించాల్సింది ఏంటంటే మనం వేసిన విత్తనాల్లో ఎంతవరకు ఈ జర్మినేషన్ పర్సెంటేజ్ అంటే మొలక శాతం ఎంత వచ్చిందో లేదో కంపల్సరీ చూసుకోవాలి. ఒకవేళ కనుక మీకు మొలక శాతం కనుక సరిగ్గా లేనట్లయితే వెంటనే మనము ఆ విత్తనాన్ని కనుక ఎక్కడ తీసుకున్నామో అన్నొకటి చూసుకోవాలి. రెండవది ఏంటంటే కంపల్సరీ అదును ఉండాలి. పదును లేకుండా మనం అదును లేకుంటే సరిగ్గా భూమిలో సరైన తేమ శాతం లేనప్పుడు మొలక శాతము తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక మీకు భూమిలో సరైన తేమ లేనట్లయితే ఇమీడియట్గా మీరు దగ్గరలో బోర్లతోటి కానీ లేకపోతే బావులతోటి కనుక నీటి తరలి ఇచ్చినట్లయితే మనకు పెట్టిన విత్తనాలు మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంటుంది. పత్తిని మనము జూన్ నుంచి జూలై 20 వరకు వేసుకోవచ్చు. జూలై 20 తర్వాత కనుక మనం వేసుకున్నట్లయితే కొద్దిగా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ టైం ఉంది. కాబట్టి తొందరపడి మీరు భూమిలో సరైన తేమ శాతం లేకుండా మినిమం ఒక 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాకముందు కనుక విత్తుకున్నట్లయితే భూమిలో చాలా వరకు కూడా వేడి ఉంటుంది. ఎప్పుడైతే కనుక భూమిలో కనుక బాగా వేడి ఉన్నప్పుడు మనకి మొలక శాతం అనేది కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి భూమిలో వేడి తగ్గాలంటే మనకు భూమిలో తేమ ఉండాలి. తేమ ఉండాలంటే మనకు సరైన వర్షపాతం కూడా పడాలి. ఇది KVK శాస్త్రవేత్త రవికుమార్ గారు చెప్తున్న వివరాలు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ ఖమ్మం జిల్లా నుంచి.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.